దాన్ని ఈశానులీల అంటారు. ఈశానులీల స్కందము అంటారు దీన్ని. అంటే ఇది భక్తుల యొక్క కథ, భగవంతుడి కథ కాదు, భక్తుల గురించి చెప్పేటటువంటి కథ ఇది. ఇందులో మన్వంతరాధిపతులు, వాళ్ళ యొక్క వంశాలు, వాళ్ళ వంశంలో వచ్చిన గొప్ప గొప్ప మహారాజులు, వాళ్ళ యొక్క కథలన్నీ వస్తాయి. వాళ్ళ సంతతి గురించి చెప్తారు, ప్రజల గురించి కూడా చెప్తారు. గొప్ప విషయం ఇది. ఆ వంశాల్లో వచ్చి వాళ్ళ పాలించిన రాజ్యాల్లో ఉన్న ప్రజల గురించి కూడా చెప్తారు. చూడండి, 12 స్కందాలు కదా మనకి భాగవతం. ఎందుకు 12 స్కందాలు పెట్టాలి అన్నారు భాగవతాన్ని. ఎందుకు 12 స్కందాలు పెట్టాలి అంటే, శ్రీ మహావిష్ణువుకి ఒక పేరున్నది, ద్వాదశాత్మ. ఆయన ద్వాదశాత్మ స్వరూపుడని, ఆయన ఒక ద్వాదశాత్మ అని పేరున్నది. ఆయన 12 స్వరూపాలు పొందుంటాడు ద్వాదశాదిత్యుల కింద. ఇక్కడ చూడండి, 24 అధ్యాయాలు చూపిస్తున్నారు ఈ 9వ స్కందంలో. ఏమంటే 24 ఎందుకు చూపించాలని? 24 అధ్యాయాలు 24 తత్వాలకి ప్రతీక చెప్పుకున్నాంగా. పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం, వీటికి ప్రతీకండి. ఇందులో 12 అధ్యాయాలు సూర్యవంశం గురించి, 12 అధ్యాయాలు చంద్రవంశం గురించి చెప్పబడింది. ఇదంతా విస్తృతమైనటువంటి వివరణ. దీన్ని సంక్షిప్తం చేస్తూ సారాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్లుగా అందజేస్తా, గుర్తు చేసుకోండి. ఇందులో సూర్యవంశం గురించి మొట్టమొదట చెప్తున్నారు. సూర్యవంశం ఎలా ఉద్భవించిందయ్యా అని ఒక ప్రశ్న. సూర్యవంశంలో మొట్టమొదట శ్రీ మహావిష్ణువు, ఆయన నుండి బ్రహ్మగారు నుండి మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుడికి అతిథికి పుట్టినవాడు సూర్యభగవానుడు రవి. ఈ రవి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సూర్యవంశానికి చెందిన వాళ్ళు అని. రవికి సంజ్ఞ అనేటటువంటి భార్య ఉన్నది. ఆయనకి వైవస్వత మనువు పుట్టాడు. ఈ వైవస్వత మనువునే శ్రాద్ధదేవుడు అంటారు. శ్రాద్ధదేవుడు అన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నారు, శ్రాద్ధదేవుడు శ్రాద్ధదేవి అనేటటువంటి ఆవిడ యందు ఇలా అనేటటువంటి ఒక పురుషుణ్ణి పొందాడు. ఈ వృత్తాంతం చాలా గొప్పగా ఉంటుంది. వశిష్ఠ మహర్షి వారు యజ్ఞం చేస్తూ ఉంటే సంతానం కోసం, శ్రాద్ధదేవుడు అంటే వైవస్వత మనువు యజ్ఞం చేయిస్తున్నాడు. శ్రాద్ధదేవి వచ్చి అడిగింది. ఈ వశిష్ఠ మహర్షి వారు యజ్ఞం చేస్తూ ఉంటే హోత దగ్గరికి వచ్చింది. అయ్యా, మా ఆయన అబ్బాయే పుట్టాలంటున్నాడు, కానీ నాకు అమ్మాయి పుట్టాలని కోరిక. మీరు మంత్రాలు చదివేటప్పుడు అమ్మాయి పుట్టాలని కాస్త హవిర్సు వేయండి, మంత్రం చెప్పండి అంటే సరేనమ్మా అన్నాడు అతను. హోమం పూర్తయింది. ఈవిడ గర్భవతి అయింది. ఈవిడికి ఆడపిల్ల పుట్టింది. ఈయన అనుకున్నాడు వైవస్వత మనువు, నేను అబ్బాయి పుట్టాలని హోమం చేస్తే అమ్మాయి పుట్టిందేమిటి? వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు సంకల్పం కూడా అబ్బాయే పుట్టాలన్నారుగా, సంకల్పం కూడా మనం చేసినప్పుడు అలాగే చెప్పాంగా, మరి ఏమిటి అన్నాడు. ఆయన ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. ఓహో, మా హోత చేసిన పొరపాటు అయ్యా ఇది, ఆవిడ వచ్చి మీ ఆవిడ కోరుకుంది, అతను సంకల్పం మార్చాడు, అందువల్ల అమ్మాయి పుట్టింది, కంగారు పడకు, నేను ప్రార్థన చేస్తాను శ్రీ మహావిష్ణు అని ప్రార్థన చేస్తే ఇతను మళ్ళీ పురుషుడి కింద మారాడండి, విష్ణు అనుగ్రహం కింద. అక్కడితో పోయిందా అంటే, ఒకసారి వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్తే ఆ వేటలో ఒక అరణ్యంలోకి వెళ్ళారు వీళ్ళందరూ గుర్రాల మీద, సైనికులు ఇతడు కలిసి. ఇతన్ని సుద్యుమ్నుడు అని పిలుస్తారు. మగవాడి కింద మారాడుగా, అందుకుని పేరు సుద్యుమ్నుడి కింద మారాడు. ఈ అరణ్యంలోకి వెళ్ళగానే ఈ సుద్యుమ్నుడు, మిగతా సైనికులు, గుర్రాలు అన్నీ ఆడవి కింద మారిపోయాయి. ఇదేమిటి ఇలా మారిపోయాం అనుకున్నారు. ఆ అరణ్యంలో ఆ వనానికి ఓ శాపం ఉందిట, పార్వతీదేవి పెట్టిందిట. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ విహరిస్తూ ఉంటే అందులో ఋషులందరూ కొంతమంది నమస్కారం చేయడానికి అనుమతి లేకుండా వనంలోకి వచ్చారట. వీళ్ళిద్దరూ హాయిగా విహరిస్తూ ఉండడాన్ని చూసి అయ్యయ్యో ఏకాంతంలో ఉన్నట్టున్నారు, మనం అనవసరంగా వచ్చామని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు.
పార్వతీదేవికి కోపం వచ్చింది. అనుమతి లేకుండా ఈ వనంలోకి ఎవరైనా వస్తే వాళ్ళందరూ కూడా స్త్రీల కింద మారిపోవుగాక. ఆ శాపం వల్ల ఏమైందంటే ఈ సుద్యుమ్నుడు లోపలికి వెళ్ళగానే ఆడదాని కింద మారాడు. ఆడదాని కింద మారిపోయి ఏమైంది, ఆ వనంలో సంచరిస్తూ ఉండగా చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడు అక్కడ ఆశ్రమం వేసుకుని ఉన్నాడు. ఈవిడ్ని చూసి మోహించాడు. ఆవిడ్ని వివాహం చేసుకుంటానన్నాడు. ఆవిడతో కలిసి రమించాడు. ఈ ఇలకి బుధుడికి పుట్టినవాడు పురూరవుడు అని. చూడండి, మళ్ళీ కొంతకాలానికి వీడికి రాజ్యం గుర్తొచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఆడదాని కింద అయిపోయావేమిట్రా మళ్ళీ అంటే, వశిష్ఠుడు మళ్ళీ ఈసారి విష్ణువుని ప్రార్థన చేస్తే తిడతాడేమోనని పరమేశ్వరుని ప్రార్థన చేశాడు. పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, ఒరే ఓ పని చేస్తాను, నేను అర్ధనాదీశ్వరుని కదా, వీడు 4 రోజులు మగవాడి కింద 4 రోజులు ఆడదాని కింద ఉంటారా అన్నాడు. అప్పటి నుంచి వాడు ఏం చేశాడు, 4 రోజులు పురుషుడి కింద రాజ్యాధికారం చేయడం, 1 రోజులు మళ్ళీ బుధుడి దగ్గరికి పోవడం. వాడి డ్యూటీ ఇలా ఉండేది. సరే, ప్రజలకి వీడు ఇంకా ఇష్టం, వాళ్ళకి పాపం చిరాకు వచ్చింది వీడిని చూసి. ఇలా ఆడదాని కింద అవుతాడు, 4 రోజులు ఇలా ఉంటాడు, ఆ పురూరవుడికి రాజ్యం ఇవ్వయ్యా అన్నారు. ఆ పురూరవుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఈ లోపు వైవస్వత మనువుకి మనశ్శాంతి లేదు ఈ సంతానం ఇలా అయిపోవడం వల్ల. మళ్ళీ సంతానం కోసం యజ్ఞం చేశాడు. చేస్తే ఈసారి 10 మంది మగపిల్లలు పుట్టారు. ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. ఎవరు? మొదటివాడు ఇక్ష్వాకు, రెండోవాడు నృగుడు, 3 శర్యాతి, 4 దిష్టుడు, 5 దృష్టుడు, 6 కరూషకుడు, 7 నరిష్యంతుడు, 8 పృషదుడు, 9 నభగుడు, 10 కవి. ఈ 10 మంది పుట్టారన్నారు. ఇందులో మొట్టమొదట చూడండి, పృషదుడు అనేటటువంటి వాడి గురించి చెప్తున్నారండి. ఈ 10 మందిలో వాళ్ళలో ఒక పృషదుడు యొక్క చరిత్ర చెప్తున్నారు. పృషదుడు ఒక్కొక్కడికి కొడుకుని పిలిచి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడండి తండ్రి. ఒరే నాయన, నువ్వు గోసేవ చేస్తూ ఉండు, గోవుల్ని కాపాడుతూ ఉండు, రాజ్యంలో ఏ గోవైనా నీ ఆధీనంలో ఉండాలన్నాడు. సరే, గోసేవ నేను చేస్తాను తండ్రి గారు అన్నాడు. శుభ్రంగా రోజు గోవుల్ని కాస్తూ ఉండేవాడు, తీసుకొస్తూ ఉండేవాడు, గోవుల మఠాల్లో కట్టేస్తూ ఉండేవాడు. ఒకరోజు గోశాలలో నిద్రపోతున్నాడండి, కాపలా కాస్తున్నాడు. జంతువులకి వల్ల ఏ ఇబ్బంది కలగకుండా గోవులకి ఈ యొక్క పృషద్రుడు అనేటటువంటి వాడు అక్కడ కాపలా కాస్తూ ఉండగా రాత్రి ఒక పులి వచ్చింది ఈ యొక్క గోవుల మందలోకి. ఒక గోవుని నోట కరుచుకుని వెళ్ళిపోతూ ఉండే ఈ శబ్దం విని చీకట్లో కత్తి తీసి ఆ పులి మీద దాడి చేశాడు. ఇంతలో ఏమైందంటే, ఈ కత్తి యొక్క దెబ్బకి పులిని చంపబోయి ఆవు యొక్క శిరస్సు కత్తిరించాడు. కాస్త ఈ యొక్క కత్తి పదును వల్ల ఇలా వెళ్తూ ఈ చెవి కూడా, ఈ పులి యొక్క చెవి కూడా తెగిపోయిందిట. అది భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది. సర్లే, చచ్చిపోయింది పులి అనుకున్నట్ట. పొద్దున్నే చూసుకుందాం, చీకటిగా ఉంది కదా, వెళ్ళి నిద్రపోయాడు. పొద్దున్నే లేచి చూస్తే ఆవు చచ్చిపోయి ఉంది అక్కడ. తప్పు చేశానని పశ్చాత్తాపడి వెంటనే పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు అన్నాడు, గోహత్య పరమదారుణం, నువ్వు నిన్ను దేశ బహిష్కారం చేసి వస్తున్నాను అని తిడితే తండ్రి కూడా అదే మాట చెప్పి పంపించేశారు. ఇతడు అరణ్యంలోకి వెళ్ళి గొప్పగా తపస్సు చేసి యోగమునందు పరమాత్మని చేరుకున్నాడు. అలాంటి మహానుభావుడు ఇతను. ఈ పృషద్దుడు అయిపోయిన తర్వాత కవి అనేటటువంటి వాడి గురించి చెప్తున్నారు. చూడండి, ఇంద్రియ సుఖాలు విడిచిపెట్టేశాడు, రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. మొదటి నుండి భగవంతుడి మీద ధ్యాస తనకి. కిషోరప్రాయంలో ఉన్నప్పుడే శ్రీహరిని ఉపాసన చేసి చిట్ట చివరికి మోక్షాన్ని పొందాడు. ఇక కరూషకుడు అని 3వ వాడు. ఈ కరూషకుడు, ఇతడి కుమారుల పేరు కారూషులు అని పేరు. ఈ కరూషకుడు యొక్క కుమారుల పేరు. అయితే ఇందులో వీళ్ళకి బ్రాహ్మణ భక్తి చాలా ఎక్కువటండి, ధర్మనిరతులు. ఈ ఉత్తరాపదాన్నంతటినీ కూడా పాలించారు భూమి మీద. ఆ తరువాత
దృష్టుడు అని చెప్పారు వంశాన్ని. ఈ దృష్టుడు ఇతని వంశంలో జన్మించిన దాష్ట్రేయులు అనేటటువంటి కుమారులు ఉన్నారు. వీళ్ళు కూడా భగవత్ సేవ చేశారు, పరబ్రహ్మతత్వాన్ని పొందారు. ఆ తరువాత ఇక్కడ గొప్పదైనటువంటి నృగుడు యొక్క చరిత్ర చెప్తున్నారండి. నృగుడు కూడా ఇతని 10 సంతానాల్లో ఒకడు. ఇతడు సుమతి అనే కొడుకుని కన్నాడు. ఈ సుమతిడికి బుతజ్యోతి అని వాడు పుట్టాడు. అతడికి వసువు పుట్టాడు. వసువుకి ప్రతీకుడు పుట్టాడు. ప్రతీకుడికి ఓగవంతుడు పుట్టాడు. ఓగవంతుడికి ఓగవతి అనేటటువంటి ఒక కుమార్తె ఉన్నది. ఆవిడ్ని సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేశాటండి. ఆ వంశం అలా నడిచిందన్నారు. ఇక తర్వాత గొప్పదైనటువంటి నరిష్యంతుడి కథ చెప్పారండి. నరిక్షంతుడి యొక్క కొడుకు పేరు రుక్షుడు. రుక్షుడి యొక్క కొడుకు మిడ్వంతుడు. మిడ్వంతుడి యొక్క కొడుకు కూర్చుడు. కూర్చుడి కొడుకు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడి యొక్క కొడుకు వీతిహోత్రుడు. వీతిహోత్రుడి కొడుకు సత్యశ్రవుడు. సత్యశ్రవుడి యొక్క కొడుకు ఉరుశ్రవుడు. ఉరుశ్రవుడి యొక్క కొడుకు దేవదత్తుడు. దేవదత్తుడి యొక్క కొడుకు అగ్నివేశ్యుడు. ఇతన్ని జాతకర్ణుడు అని కూడా పిలుస్తారండి. అగ్నివేశ్యుడు. ఈ అగ్నివేశ్యుడు కానీనుడు అన్నారు. అంటే మొట్టమొదటి ఇతను కన్యకి పుట్టినటువంటి వాడు. అందువల్ల కానీనులను, కన్యాపుత్రుల్ని కానీనులు అని పిలుస్తారు. అందువల్ల మనం కానీనుడు కుంతీపుత్రుడు కర్ణుడు అని కూడా చెప్తాం మనం మహాభారతంలో. అందువల్ల ఇతడు కానీనుడు అనిపించుకున్నాడు. ఇతడు బ్రాహ్మణ వంశాన్ని ఏర్పాటు చేశాట. ఎందుకు? ఇది మరి ప్రారంభ దశ కదా, మొట్టమొదటి బ్రాహ్మణ వంశాన్ని తీసుకున్నాడు. అందుకనే అగ్నివేశ్యుడు అని పిలుస్తారు, అగ్నివేశ్యులు అని పిలుస్తారు ఈ బ్రాహ్మణ వంశాన్ని. అందువల్ల ఇతను రామాయణాన్ని కూడా రాశాడండి అగ్నివేశ మహర్షి. అగ్నివేశ రామాయణం అని ఉన్నది, చాలా గొప్పది. ఈ అగ్నివేశుడు పుట్టాడు. ఇతడు చూడండి, ఇతడు సృష్టించినటువంటి బ్రాహ్మణ జాతి అంతా కూడా అగ్నివేశ్యాయనము అనేటటువంటి పేరు పొందింది అన్నారు. తరువాత చెప్తున్నారు చూడండి, ఇక్కడ దిష్టుడు యొక్క కథ. నాభగుడు అని, నాభాగుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన వ్యవసాయం, వాణిజ్యం, గో సంరక్షణ ఇవన్నీ చేస్తూ వైశ్య వృత్తిని తీసుకున్నట్టండి. అంటే మనకి బ్రాహ్మణత్వం ఎలా వచ్చింది, వైశ్యత్వం ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి చూపిస్తున్నారు ఇక్కడ. వ్యవసాయం, పోషణ, వాణిజ్యం ఇవన్నీ తీసుకున్నాడు, వైశ్యుడయ్యాడు. అయితే ఈ నాభాగుడికి బలంధనుడు అనేవాడు పుట్టాడు. అతడికి వత్సప్రీతుడు, అతడికి ప్రాంశువు, అతడికి ప్రమతి, ఖనితుడు, కరందముడు, అవీక్షితుడు, మరత్తుడు. ఈ మరత్తుడు సంవర్తుడు అని కూడా పేరుంది ఇతనికి. సంవర్తుడు అనేటటువంటి వాడు ఇతని చేత యజ్ఞం చేయించారు. యజ్ఞం చేశాడు ఇతను. ఇతడికి సూతుడు అనేవాడు పుట్టాడు. అతడికి రాజ్యవర్ధనుడు పుట్టాడు. ఇలాగా ఈ యొక్క వంశమంతా కూడా విలసిల్లిందయ్యా. ఇక తరువాత వచ్చినటువంటి విధానంలో శర్యాతి యొక్క విధానం చెప్తున్నారు. ఈ శర్యాతికి మొట్టమొదటి స్త్రీ పుట్టింది, ఆడపిల్ల. అయితే ఈవిడ్ని సుకన్య అని పెట్టుకున్నాడు పేరు. ఒకసారి కూతుర్ని వెంట పెట్టుకుని భటులతో పాటు అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో అలసిపోయి ఇక్కడే ఈ పక్కనే చవన మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నదని ఆ ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలో చవన మహర్షి కనిపించకపోయేసరికి అంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. ఈలోపు ఈ సుకన్య ఒక పుట్టలో నుంచి కాస్త వెలుతురు వస్తుంది ఏమిటా అని చూద్దామని వెళ్ళి ఆ వెలుతురులో కాస్త పుల్లబెట్టి పొడిచింది. ఆ పుల్లబెట్టి ఎప్పుడైతే పొడిచిందో ఈ యొక్క రాజు యొక్క సైన్యం యొక్క మూత్రపురీషాలన్నీ కూడా బంధనం అయిపోయాయి. వాళ్ళందరూ బాధపడుతుంటే రాజు అన్నాడు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, లేకపోతే మీకు ఇలా జరిగి ఉండదు, ఏదో జరిగింది ఇక్కడ అని చెప్తే ఈ లోపు ఈవిడ వచ్చి సుకన్య బాధపడుతూ ఏమంటే నాన్నగారు నేను ఇలా చేశాను, పుట్టలో నుంచి వెలుతురు వస్తే పుల్లతో పొడిచాను, ఇలా జరిగింది అని. అయ్యయ్యో పుట్ట దగ్గరికి నడిచి వెళ్ళి చూస్తే పుట్ట తీసి చూస్తే అందులో ఈ చవన మహర్షి వారు ఉన్నారు. అయ్యో మన్నించండి, చాలా తప్పైపోయింది అని పాదాల మీద పడ్డాడు. దీనికి ప్రతిఫలంగా ఏం చేయమంటారన్నాడు. నీ కూతురునిచ్చి వివాహం చేయన్నాడు. ఈయన బాగా ముసలాయన, ఆవిడ సుకన్య చాలా కన్యత్వంలో ఇంకా ఉంది ఆవిడ. అయినా కానీ తప్పు చేశాను కాబట్టి ఇవ్వాల్సిందేనని కూతుర్ని ఇచ్చేశాడు. సుకన్యని వివాహం చేసుకున్న తర్వాత చవన మహర్షి వారు అనుకున్నారు, ఈవిడికి సంతోషాన్ని పంచాలి నేను,
కాస్త యవ్వనాన్ని పొందాలని అగ్నిహోత్రుడు హోమం చేసి అశ్వినీ దేవతల్ని పిలిచాడు. అశ్వినీ దేవతలు వచ్చారు. ఏం కావాలన్నారు? నేను యవ్వనవంతుడిని అవ్వాలన్నారు. అయితే నువ్వు ఇచ్చేటటువంటి ఆవిర్భాగాల్లో మాకు ఇస్తావా స్థానం అన్నారు. తప్పకుండా ఇస్తానన్నారు. చూడండి, సరే అయితే అదిగో మడుగులో ములి వచ్చిన మాతో పాటు అన్నారు. ములిగాడు. వాళ్ళ ముగ్గురు కూడా పైకి లేచారు. అతడు చాలా యవ్వనవంతుడి కింద మారిపోయారు. అశ్వినీ దేవతలు కూడా అతని రూపురేఖల్లోనే వచ్చారు పైకి. సుకన్య కనుక్కోలేకపోయింది. అయ్యా మహానుభావులారా, అశ్వినీ దేవతల్ని ప్రార్థించి నా భర్తని నాకు చూపించండి అని. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ రూపాలని పొంది తన భర్తని తనకు అప్పగించారు. ఓ రోజు కూతుర్ని చూద్దామని వచ్చాడు ఈయన శర్యాతి. వస్తే ఈ యొక్క యువకుడితో ఇంత చాలా యవనంలో ఉన్నాడుగా ఈయనతో కలిసి తిరగడం చూశాడు. వచ్చి తండ్రి, ఏమైనా పరువు తీసేసావు, మహానుభావుడు ఋషికి నిన్ను ఇచ్చి వివాహం చేస్తే ఈ ఎవరో కుర్రాడిని చూసి వ్యామోహం చెంది నా యొక్క మొత్తం పరువంతా తీసావు కదా అని తిట్టడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే, కాదు నాన్న, ఆయనే చవన మహర్షి అలా తపోశక్తి చేత అశ్విని కుమారులు ప్రార్థన చేసి ఇలా తయారయ్యాడు అని చెప్పుకుంటూ వస్తే ఆనందించాడు. వచ్చేప్పుడు నమస్కారం చేశాడు. అయ్యా, మీరు నాకు యజ్ఞం చేయించండి, యజ్ఞం చేయించి నాకు పుత్ర సంతానం కలిగేలాగా చేయండి అని అడిగితే అప్పుడు ఈ శర్యాతి చేత సోమయాగం చేయించారండి. ఈయన చవనుడు సోమయాగం చేస్తే ఆయనకి కొంతమంది కుమారులు పుట్టారు. ఇందులో ఉత్తానబరిహి, ఆ ఉత్తానబరిహి ఆనర్తుడు రేవతుడు అనేటటువంటి ముగ్గురు కుమారులు ఉంటారు. ఇందులో ఈ రేవతుడినే రైవతుడు అని కూడా పిలుస్తారు. ఇతడికి ఓ చరిత్ర ఉంది. చూడండి ఎంత సైన్స్ చెప్తుందో భాగవతం. ఇతడు తన కుమార్తెని ఎవరికి ఇచ్చే వివాహం చేయాలా అని అందరి పెళ్లి కొడుకుల్ని వెతుకుతున్నాడు. వెతుకుతుంటే ఎందుకు మన ముత్తాత గారు ఉన్నారు కదా బ్రహ్మగారు, ఆయన్నే అడిగితే బాగుంటుంది, వీళ్ళందరినీ అడగడం ఎందుకు అని కుమార్తెని తీసుకుని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ పెద్ద సభ జరుగుతోంది. ఆ నృత్యమో సంగీతమో ఏదో జరుగుతోంది. ఆ కార్యక్రమం అయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడలేదు బ్రహ్మగారు. అందరూ కూడా అక్కడ ఉన్నారు, వేచి ఉన్నాడు ఆ మీటింగ్ అయ్యేదాకా. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి, ఏమంటే తాతగారు నమస్కారం అండి, ఇలా నేను ఇలా కూతురికి వివాహ సంబంధాలు పెళ్లి కొడుకుని వెతుకుతున్నాను, మీ దృష్టిలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చెప్పండి, నేను పెళ్లి చేస్తాను అన్నట్టు. ఒరే వచ్చి నువ్వు ఎంతసేపు అయిందిరా ఇక్కడికి అన్నారు బ్రహ్మగారు. నేను చాలాసేపు అయింది, ఈ యొక్క నాట్యం పూర్తి అయ్యాక వచ్చి కనిపిద్దాం అనుకుని ఆగాను అన్నాడు. ఒరే నువ్వు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా నీకు ఇక్కడికి అన్నారు బ్రహ్మగారు. నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయిందన్నారు. నువ్వు ఉన్న రాజులు లేరు, ఆ సంబంధాలు లేరు, అందరూ అయిపోయారు, మన్వంతరాలు దాటిపోయాయి. ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తుంది భూమి మీద. నువ్వు వెళ్ళేటప్పటికీ శ్రీకృష్ణ అవతారం వచ్చేస్తుంది, బలరాముడు ఉంటాడు, ఆ బలరాముడిని బలరాముడికి తీసుకువెళ్ళి చెయ్యి మీ పిల్లని వివాహం. ఈవిడ పేరు రైవతుడి కుమార్తె కదా రేవతండి. ఈ రేవతనే తీసుకువెళ్ళి ఈ రైవతుడు భూమి మీదకి వెళ్ళేటప్పటికి 28వ మహాయుగంలో వైవస్వత మన్వంతరంలో ద్వాపరయుగం దగ్గర చివరిలో ఉన్నారు వీళ్ళు. అంటే టైం ట్రావెలింగ్ చేసి వచ్చాడు ఇతను మహానుభావుడు. చూడండి, అక్కడ దిగిన తర్వాత బలరాముడికి ఇచ్చాడు ఇతన్ని అని చెప్తారు. ఆ తర్వాత ఇక్ష్వాకు గురించి చెప్పారు. ఇక్ష్వాకు వంశం గురించి చెప్తూ, నాయన ఈ ఇక్ష్వాకుకి 100 మంది సంతానం ఉన్నది. అయితే ఇందులో వికుక్షి అనేటటువంటి వాడు, నిమి, దండక మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పుట్టారు అతనికి. 25 మందిని ఆవర్త దేశానికి తూర్పు వైపుకి అందరికీ భాగాలను పంచిపెట్టాడు. 100 మంది పుత్రులు ఉంటే ఇందులో 47 మందిని మిగిలిన ప్రాంతాలకు అధిపతుల్ని చేశాడు. అయితే మధ్య భాగంలో 25 మందికి మధ్య భాగాన్ని ఇచ్చాడు, మిగతా వాటి 25 మందిని పశ్చిమ భాగానికి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి భాగాలు పంచుకుంటూ భూభాగాన్ని అంతటిని వాళ్ళు ఏలుకోమని చెప్పాడు. ఇలా ఉండగా ఏమైంది అంటే కువలయాశ్వుడు అని ఒక ఆయన, అతడి యొక్క తనయుల్లో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనేటటువంటి వాళ్ళు పుట్టారు.
ఈ భద్రాసురుడికి హర్యశ్వరుడు పుట్టాడు. ఈ హర్యశ్వరుడు యొక్క కొడుకు నికుంభుడు. ఈ నికుంభుడికి బర్హణాసురుడు, కృషాసురుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు. అయితే సేనజిత్తు అనేటటువంటి వాడు ఇంకొకడు పుట్టాడు. అతనికి యవనాసురుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఈ యవనాసురుడు అనేటటువంటి వాడు సంతానం లేదు. సంతానం లేకపోతే ఏమైందంటే తన భార్యలను తీసుకుని ఋషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సంతానం కలిగేలాగా హోమం చేయండి అన్నారు. సరే, కంగారు పడగానే హోమం చేసి ఆ హోమం ద్వారా కాస్త ఒక మంత్రజలాన్ని సృష్టించి పక్కన పెట్టారు. నాయన, రేపు పొద్దున్న నీకు మంత్రపూర్వకంగా ఈ జలాలు ఇస్తాం, అవి నువ్వు సేవిద్దువు, కానీ అది సేవిస్తే నీకు పిల్లలు పుడతారు అని చెప్తే సరే అనుకున్నాడు. పాపం నిద్రలో దాహం వేసింది రాత్రి. గమ్ముని తీసుకు చొమ్ములో నీళ్లు తాగాబోయి మంత్రజలం తాగేశాడండి. మంత్రజలం తాగేస్తే పొద్దున్న అయ్యేటప్పటికీ నీళ్ళు ఏమన్నారు బ్రాహ్మణుడు. ఏమంటే రాత్రి గమ్ముని నా చొమ్మేమో అనుకుని ఇందులో నీళ్ళు తాగేశాను అన్నాడు. ఒరే, మీ భార్యలు తాగాల్సింది నువ్వు తాగేసావు, ఇప్పుడు మీ భార్యలకి సంతానం కలగరు, నీకే సంతానం కలుగుతారన్నాడు. చూడండి, ఈ యవనాసుడికి పుత్రప్రాప్తి ఎలా వచ్చింది అంటే కుడి భాగం చిలికారటండి. ఈ యవనాసుడి యొక్క కుడి భాగం ఋషులు చిలికితే ఈ కుడి భాగంలో నుంచి వచ్చాట ఒక కుర్రవాడు. చూడండి, ఇంద్రుడు అన్నాడు, ఈ పిల్లవాడు పుట్టగానే గుక్కబట్టి ఆడడం మొదలుపెట్టాడు. ఇతనికి ఎవరు పాలిస్తారు అని అడిగారు. అడిగితే ఇంద్రుడు అన్నాడు, ఇతనికి నేను పాలు సమకూరుస్తానన్నాడు. మాం దాత మాందాత, ఇతనికి మాందాత అని పేరు వచ్చిందయ్యా. నేను పాలు సమకూరుస్తానన్నాడు కాబట్టి నేను దాతగా వస్తాను కాబట్టి అతడు మాందాత అయ్యాడు. ఈ మాందాత పెరిగి పెద్దవాడయ్యాడయ్యా. చూడండి, ఈ మాందాత వంశంలో వచ్చిన వాడే సగర చక్రవర్తి. ఇతనికి సౌభరి అని ఓ మహర్షి ఉన్నాడు. మాందాతికి 50 మంది కూతురులండి. ఈ సౌభరి మహర్షి ఏం చేస్తున్నాడంటే ఒక నదిలో తపస్సు చేస్తున్నాడు. అందులో ఒక 2 చేప పిల్లలు మైథున ప్రక్రియ జరుపుతూ ఉంటే దాన్ని చూసి మోహపడిచి ఆయన కూడా వివాహం చేసుకోవాలనిపించిందిట. మాందాత దగ్గరికి వచ్చి, నీ 50 మంది కూతుర్లో ఎవరో ఒక పిల్లని నాకు ఇచ్చి వివాహం చేయి అని అడిగితే ఈయన వృద్ధుడు పోయి ఇతనికి ఎలా ఇస్తాడు పిల్లని? అలా అంటే శపిస్తాడేమోనని ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను స్వయంవరం పెడతాను, ఆ స్వయంవరంలో మా 50 మంది పిల్లల్లో ఎవరో ఒకటి నిన్ను కనుక చేసుకుంటానంటే నాకే అభ్యంతరం లేదన్నాడు. చాలా చక్కగా తప్పించుకున్నాడండి పక్కకి. ఓహో, ఇలా ఆలోచిస్తున్నావా నువ్వని తన తపశ్శక్తిని అంతటినీ దారపోసి మంచి యువకుడి కింద మారి స్వయంవరానికి వచ్చాట ఈ మహర్షి. ఈ సౌభరి మహర్షి ఇలా రాగానే ఈ 50 మంది కుమార్తెలు నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని వెంటాడారు. సరే, కంగారు పడకని మిమ్మల్ని అందరినీ నేను స్వీకరిస్తానన్నాడు. వీళ్ళందరికీ మంచి మంచి ఇళ్ళు, వీళ్ళకి మంచి రత్నాలు, వైడూర్యాలు, గొప్ప గొప్ప భూములు అన్నీ సిద్ధం చేసి వాళ్ళతో సంసారం చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు తండ్రి గారు చూడడానికి వచ్చారు పిల్లల్ని ఎలా ఉన్నారు అని. వాళ్ళ యొక్క పోషణ చూసి, అబ్బాయి ఇంత బాగా చూసుకుంటున్నాడు మా అల్లుడు, ఆనందచికితుడు అయ్యాడు. అయితే ఈ విషయ సుఖాల్లో లోలలాడుతూ ఉన్నటువంటి ఇతనికి జ్ఞానోదయం అయింది. అనవసరంగా ఒక చేప మైథున ప్రక్రియను చూసి ఇలా మోసపోయాను నేను ఇంతకాలమును అని మళ్ళీ జ్ఞానోదయం కలిగి తపస్సు చేసి ఆ భార్యలు కూడా పాపం ఆయన్నే అనుసరించారు. ఆయనకి మోక్షం వచ్చింది, వీళ్ళకి మోక్షం వచ్చిందండి. ఇలాంటి మాంధాత యొక్క కుమారుల్లో ఇక్కడ చూపిస్తున్నారండి. సగరుడు అనేటటువంటి వాళ్ళు ఒకడు పుట్టాడు. ఈ సగరుడు ఎలా పుట్టాడు అని, ఇతడికి తల్లిలు గరళం ఇచ్చారట, పినతల్లులు. గరళం ఇస్తే అది తాగినా బతికేటండి. అందువల్ల ఇతనికి సాగరుడు అని పేరు వచ్చింది, సగరుడు అని పేరు వచ్చింది. ఇతని కొడుకుల్ని సాగరులు అన్నారు. అంటే గరళం తాగినా బతికాడు కాబట్టి సగరుడు. అయితే ఇక్కడ చూడండి, ఇతడు యజ్ఞం చేయడం, అంశుమంతుడు, ఈ యొక్క విధానాలు ఇవన్నీ మనకి తెలుసుగా, రామాయణంలో వింటాం మనం. అయితే అతనికి గొప్పదైనటువంటి అంశుమంతుడికి పుట్టినటువంటి వాళ్ళల్లోనే
దిలీపుడికి భగీరథుడు గంగ కోసం ప్రయత్నం చేయడం, ఈ కథంతా కూడా నడిచింది. అయితే ఇక్కడ చెప్తున్నారు, నరిష్యంతుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఇక్ష్వాకు వంశంలో వాడే అతను కూడా. ఇందులో నభగుడు అనేటటువంటి ఆయన ఒకడు ఉన్నాడు. ఈ నభగుడికి పుట్టినవాడు నాభాగుడండి. ఈ నాభాగుడు వచ్చి నాన్న దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, సోదరుల్ని నన్ను ఆస్తి పంచుకోమన్నావు కదా, మిగిలిన సోదరులు ఎవరు కూడా నాకు ఆస్తి ఇవ్వనంటున్నారు, మరి ఏం చేయనన్నాడు. ఆయన కంగారు పడకు, అంగీరసులు అనేటటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తి ఇవ్వకపోతేనండి, ఇప్పుడు ఈ అంగీరసులు చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడ వాళ్ళకి మంత్రభాగంలో కాస్త సందేహాలు వస్తాయి, ఆ సందేహ నివృత్తి చేయమని నిన్ను అడుగుతారు. నువ్వు కనుక ఆ సందేహ నివృత్తి చేస్తే ఆ యజ్ఞంలో వచ్చిన ఫలితంలో వచ్చినటువంటి మిగిలిపోయిన ఉపకరణాలన్నింటినీ నీకే ఇచ్చేస్తారు, తీసుకో నువ్వు వాటిని, ఆ ఆస్తి చాలా గొప్పదన్నాడు. సరేనని ఈయన వెళ్ళాడు అక్కడికి. అంగీరసులు పాపం అక్కడ మంత్రభాగంలో కాస్త అనుమానాలు వస్తే అడిగితే ఈయన తీర్చాడు. తీర్చినందుకు కానీ, అయ్యా ఈ యజ్ఞ శేషం ఏదైతే ఉందో ఇది మీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి, వెళ్ళిపోతూ తీసుకుంటున్న లోపల అక్కడికి రుద్రుడు వచ్చాడు, ఈశ్వరుడు. ఎప్పుడైనా సరే యజ్ఞంలో ఏదైనా శేషం మిగిలిపోతే అది నాదేరా, అది హక్కు నాది, కావాలంటే మీ తండ్రిని అడుగు, కాదంటే అప్పుడు తీసుకో అన్నాడు రుద్రుడు. సరే అని వెళ్తే తండ్రిని అడిగాడు, ఏమండి ఇలా అంటున్నాడు రుద్రుడు, నాకు ఇచ్చేయాలంటున్నాడు శేషభాగాన్ని, మరి ఏం చేయమంటారు? అవునరా, ఆయన చెప్పింది నిజమే, యజ్ఞంలో శేషభాగం ఎప్పుడూ రుద్రుడిదే, ఇచ్చేయ ఆయనకన్నాడు. అది తప్పైపోయిందండి, నాకు తెలియదు, మా తండ్రి గారు చెప్పారు శేషభాగం మీదేనన్నారు, తీసేసుకోండి అన్నాడు ఈ నాభాగుడు అనేవాడు. ఈశ్వరుడు మెచ్చి, నాయనా నేను నిన్ను పరీక్షిద్దామని ఇలా అడిగాను, తీసుకో ఇదంతా నీకే ఇస్తున్నానని చెప్తే అప్పుడు ఆ యొక్క సంపదనంతటినీ కూడా ఇతను తీసుకున్నాడండి. అప్పుడు సంతసించాడు ఈశ్వరుడు, బ్రహ్మోపదేశం చేశాడు ఈ నాభాగుడికి, నీ వంశంలో గొప్పవాడు పుడతాడు పోరా అని అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే చూడండి, ఈ నాభాగుడికి పుట్టినవాడే అంబరీషుడయ్యా. ఈ అంబరీష చక్రవర్తి యొక్క చరిత్ర గురించి చెప్తున్నారు. ఎలాంటి వాడు ఈ అంబరీషుడు? మొత్తం భూమండలాన్నంతటినీ కూడా పాలించిన వాడంటే సామాన్యమైన వాడేం కాదు. అయితే ఇంత గొప్పవాడైనా సరే ఎప్పుడూ కూడా తాను ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకోవడం, చక్కనైనటువంటి నియమపూర్వకమైనటువంటి పాలన చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. అయితే చూడండి, సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఎప్పుడూ కొలుస్తూ ఉండేవాడు, సాధు పురుషుల్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉండేవాడు, ఆదరిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు ఏకాదశి వ్రతాన్ని స్వీకరించాటే. 24 ఏకాదశులు పూర్తి చేస్తూ చిట్ట చివరి ఏకాదశి పూర్తవుతున్నది, ఇక ద్వాదశి పారణ చెయ్యాలి. అదే రోజు దూర్వాస మహర్షి వారు వచ్చారు అక్కడికి. అయ్యా, అతిథులు వచ్చారు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను, ద్వాదశి పారణ పూర్తి చేసుకుంటానని. సరేనని వెళ్ళినటువంటి దూర్వాస మహర్షి వారు ఎంతసేపటికి రావట్లేదు. ఒకవైపు ద్వాదశి పారణ సమయం పూర్తి అయిపోతుంది, ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోతున్నందుకు గాను ఏం చెయ్యాలి స్వామి అని వేడుకున్నాడు. వేడుకుంటే ఏం చెయ్యాలి స్వామి అంటే ఋషులందరూ అన్నారు, ఏమయ్యా కంగారు పడకు, ఇలాంటి సమయాల్లో నీరు కాస్త తీసుకుంటే ద్వాదశితో పారణ చేసిన లెక్క వస్తుంది, అందులోనూ నువ్వు ఏమీ తినకుండా ఉన్న లెక్క కూడా వస్తుంది, ఇలా చాలా వరకు సమన్వయం చేయొచ్చు శాస్త్రాన్ని, నువ్వు అలా కాస్త నీటిని ఆచమనం చేయమని చెప్పారు. సరేనని మా పెద్దలు చెప్పారు కదా అని ఆచమనం చేశారు. ఈలోపు దూర్వాసుడు వచ్చాడు. వచ్చి ఇలా నన్ను అవమానిస్తావా నువ్వు అని కృత్యను ఒకదాన్ని ప్రయోగించి విడిచిపెడితే ఆయన నమస్కారం చేశాడు. నారాయణుడు అంతకు ముందే అంబరీషుడిని అనుగ్రహించి చక్రాన్ని ఇచ్చాడు, ఇది ఎప్పుడూ నిన్ను దుష్టుల నుంచి రక్షిస్తూ ఉంటుందయ్యా. ఈ చక్రం ఈ దూర్వాసుడిని వెంబడించడం ప్రారంభం చేసింది. ఈ కృత్య ఏమీ చేయలేకపోయిందండి అంబరీషుడిని. భాగవతోత్తముల దగ్గరికి ఏం చేయగలవండి? ఈయన అన్ని లోకాలు తిరిగాడు,
ఈశ్వరాంశ కదా, ఈశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. నేను కూడా ఏం చేయలేనురా, విష్ణువు దగ్గరికే వెళ్ళాలి. విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. నేను కూడా ఏం చేయలేనన్నాడు విష్ణు. ఎందుకుట? నా భాగవతోత్తములు నాకన్నా గొప్పవాళ్ళు, వాళ్ళనే పట్టుకో, వాళ్ళే రక్షించగలరు కానీ నిన్నెవరూ రక్షించలేరన్న. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడు. అంబరీషుడి పాదాలు ఎవరు? దూర్వాసుడు. ఆయన చాలా కలత చెందాడండి. మహాత్ములు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటండి? వెంటనే ప్రార్థన చేశాడు. ఆ చక్రాన్ని ప్రార్థన చేస్తే వెంటనే అది అనుగ్రహించిందండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని బుద్ధి తెచ్చుకుని వెళ్ళాడు దూర్వాసుడు. అలాంటి అంబరీషుడయ్యా సామాన్యమైన వాడు కాడు అని చెప్పి ఆ తర్వాత త్రిశంకు చరిత్ర చెప్పారండి. ఈ త్రిశంకు ఏ విధంగా అయితే హరిశ్చంద్ర వృత్తాంతం, అతని కొడుకుల యొక్క వృత్తాంతం చెప్తూ ఆ వంశంలోనే వచ్చాడయ్యా అజమహారాజు. ఆ అజమహారాజు కొడుకే దశరథుడు, దశరథుడు యొక్క కొడుకేనయ్యా రామచంద్ర ప్రభు అని రామచరిత్ర చెప్పడం ప్రారంభం చేశారు. రామచరిత్ర చాలా గొప్పదైనటువంటిది. పితృవాక్య పరిపాలన శిరసా వహించి రాజ్యభోగాల్ని విడిచిపెట్టి రామచంద్ర ప్రభు సీతాదేవితో కలిసి అరణ్యాలకి వెళ్ళాడయ్యా. ఈ రామ వృత్తాంతాన్ని వాల్మీకాది మహర్షులు చాలా సంగ్రహంగా రాశారు. దీన్ని నేను నీకు సంక్షిప్తంగా చెప్తానన్నాడు. ఎలాంటిది రామచంద్ర ప్రభు పాదము అంటే, సీతాదేవి తన చేతితో నొక్కుతూ ఉంటే ఆ నొక్కినటువంటి చేతి ముద్రలు ఆ పాదాల మీద పడి ఎర్రగా కందిపోయేవిట. అంతటి కోమలమైన పాదాలటండి రామచంద్ర ప్రభు పాదాలు. అలాంటి పాదాలతో అరణ్యవాసం చేశాడయ్యా రాముడు. చూడండి, అందులో రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో సీతాదేవితో కలిసి వానరులతో సమాగమం ఏర్పరచుకుంటే శూర్పణఖ వల్ల రావణాసుడు వెంటనే ఈ సీతాదేవిని ఎత్తుకుపోవడం జరిగింది. ఆవిడ్ని వెతుక్కుంటూ రామలక్ష్మణులు సుగ్రీవాదులతో మైత్రీ బంధం ఏర్పాటు చేసుకున్నారు. అయితే యాగ సమయం, విశ్వామిత్ర యాగ సమయంలో సుబాహుణ్ణి చంపి మారీచుడిని విడిచిపెట్టాడు. ఆ మారీచుడే మాయామృగంగా వచ్చి సీతాదేవి అపహరణకి కారణమయ్యాడయ్యా. రామచంద్ర ప్రభు తన తపోబలం చేత సముద్రానికి సేతువు కట్టాడు. సముద్రుడంతటి వాడు రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి ఆ సేతువు నిర్మించడానికి అనుకూలతనిచ్చాడు. రామచంద్ర ప్రభు ఆ యొక్క సేతువుని దాటి సీతమ్మ జాడని కనిపెట్టాడు హనుమ వెళ్ళి. వెంటనే ఆ యొక్క సముద్ర తీరం దాటి వెళ్ళి రావణాది, కుంభకర్ణాది, ఇంద్రజిత్ ప్రముఖులైన వాళ్ళందరినీ సంహారం చేసి భూమి మీద మళ్ళీ తిరిగి అయోధ్యకి చేరుకున్నాడయ్యా. 11,000 సంవత్సరాల పాటు కాలం గడిపాడు. అయితే ఇక్కడ భాగవతంలో అంటారు 13,000 సంవత్సరాలు కాలం గడిపారు అంటాడు. అదేంటండి, ఈ 2,000 సంవత్సరాలు ఎలా పెరిగింది అని. భాగవతం అనేటటువంటిది శాస్త్రం అండి. శాస్త్ర దృష్టిలో చూడాలి. ఇక్కడ 10,000 సంవత్సరాల పాటు సీతాదేవితో కలిసి ఉన్నట్ట రామచంద్ర ప్రభు. ఇక తర్వాత సంవత్సరాలలో సీతాదేవి వియోగం, ఆ కట్టెలు కొట్టేవాడు ఎవడో మాట అనడం, ఆ తర్వాత ఏదో జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉండగా సీతాదేవిని తీసుకువెళ్ళి ఆ యొక్క అరణ్యాల్లో విడిచిపెట్టరా అన్నాడు లక్ష్మణుణ్ణి. అయితే అలా విడిచిపెట్టడం న్యాయమేనా అని. రాముడి హృదయం ఏమిటో సీతమ్మకి తెలుసండి. ఎప్పుడూ రాముడు చేసింది తప్పు అని సీతమ్మ తల్లి భావన చేయలేదు. అంతటి పరమసాధ్వి సీతమ్మ తల్లి. అందుకునేనేమో వాల్మీకి సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. 10,000 సంవత్సరాలు హాయిగా కాలం గడిపిన తర్వాత సీతాదేవి అరణ్యానికి వెళ్ళిన తర్వాత మిగిలిన 1,000 సంవత్సరాల కాలం ఉన్నదే, ఈ 1000 సంవత్సరాల కాలము కూడా 3,000 సంవత్సరాల కాలం అనిపించిందిట రామచంద్ర ప్రభు. అంటే ఒక దినాన్ని 3 రోజుల కింద గడిపాడయ్యా. అంత బాధ కలిగింది రామచంద్ర ప్రభు సీతాదేవి లేకపోవడం వల్ల. అందుకుని 11,000 సంవత్సరాలు కాదు 13,000 సంవత్సరాలు పాలించాడు భూమిని అన్నాడు. రాముడి దృష్టిలో నుంచి మాట్లాడాడు. మర్త్యావతార కలు మర్త్య శిక్షణ. మానవుడు ఎలా నడవాలో ఆచరించి చూపించాడయ్యా రాముడు. ఆయన తలుచుకున్నాడా ఏ ధర్మం, ఆ ధర్మం రామవద్వర్తితవ్యం, రామోద్విర్ణ విభాషతే. 1-2 మాటలు మాట్లాడడం తెలియదు రామచంద్ర ప్రభువుకి. రంగట
దివంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషిత రంగ. ఎంతటి గొప్పవాడయ్యా ఈ రామచంద్రుడు. ఈ యొక్క సీతమ్మ తల్లిని విడిచిపెట్టిన తర్వాత లవకుశులు పుట్టారు సీతమ్మ తల్లికి. వాళ్ళకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఉపదేశం చేశాడు. ఆ లవకుశులు ఎవరో తెలుసుకున్నాక సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాట రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి లేని తర్వాత. కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు సీతమ్మ తల్లి దృశ్యంలో కదా, ఆవిడ భూమిలో కలిసిపోయిందన్నారు. అటు పిమ్మట రామచంద్ర ప్రభు బ్రహ్మనిష్ఠాపరుడై అగ్ని కార్యాలు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టారయ్యా. సాధుజనులకి ఎప్పుడూ కూడా హృదయముల యందు నిలిచేటటువంటి పరమాత్మ స్వరూపుడు ఈ రామచంద్రుడు. శత్రు సంహార విషయంలో వానరులు సహాయం చేశారు వచ్చి. ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చింది రాముడేనయ్యా. రాముడి యొక్క యశస్సు నిర్మలమైనటువంటిది. ఆయన సకల పాపాలు రూపుమాపగలిగినటువంటి మహానుభావుడు. రామ వృత్తాంతం చెవులారా విన్నటువంటి వారు సద్గుణ సంపన్నులై సామ్యభావాన్ని పొందుతారన్నారు. ఎంతటి గొప్పవాడండి రామచంద్ర ప్రభు. ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. ప్రజల కోసం సొంత భార్యని విడిచిపెట్టేశాడు. ప్రభు అనేటటువంటి వాడు ఎలా ఉండాలో, ప్రజ అనేటటువంటి వారు ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ప్రజ మాటకి విలువ ఇవ్వాలి అని ధర్మానికి కట్టుబడి భార్యని కూడా విడిచిపెట్టాడు ఆఖరికి. అప్పుడు ప్రభు ఎలా బ్రతకాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్పి రాముడి గురించి ఇక మిగతా వృత్తాంతం చెప్పుకుంటూ వెళ్తే చంద్రవంశం గురించి మాట్లాడారు. ఇక్కడ ఈ చంద్రవంశం ఏమిటన్నారు. అయ్యా, ఈ చంద్రవంశం ఉన్నదే అత్రి మహర్షి వారికి పుట్టాడు చంద్రుడు. చంద్రుడు పెద్దవాడా సూర్యుడు పెద్దవాడా అని ఒక ప్రశ్న. మరీచికి పుట్టినటువంటి సంతానం కశ్యపుడైతే కశ్యపుడికి పుట్టిన సంతానం సూర్యుడే. కానీ మరీచి అత్రి వీళ్ళందరూ ప్రజాపతులు. డైరెక్ట్గా అత్రికి పుట్టాడు చంద్రుడు. అంటే సూర్యుడి కన్నా చంద్రుడు పెద్దవాడు. అందువల్ల స్వామి శ్రీకృష్ణ పరమాత్మ చంద్రవంశంలో పుట్టారయ్యా, పెద్దవాడుగా చంద్రుడు. అత్రికి చంద్రుడు పుడితే బృహస్పతి భార్య తార అని ఒక ఆవిడతో ఈయన సంగమ దోషం ఏర్పడింది. ఈ చంద్రుడికి తారకి పుట్టినవాడే ఈ బుధుడు. ఈ బుధుడు ఇలని వివాహం చేసుకున్నాడుగా. ఇల యొక్క చరిత్ర చెప్పాంగా మనం ఫస్ట్. ఆ ఇలకి బుధుడికి పుట్టినవాడే పురూరవుడు అని చెప్పాం. ఈయన ఐలుడు అని కూడా పిలుస్తారు. ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. నారదుడు చెప్పాడు ఈ పురూరవుడు చాలా గొప్పవాడు భూమి మీద అంటే అతడిని నారదుడు చెప్పాడని వలచి భూమి మీదకి వచ్చి వివాహం చేసుకుంది. కానీ కండిషన్ పెట్టిందని, నా మేకపోతులు ఉన్నాయి ఇక్కడ, వీటిని నువ్వు ఎప్పుడైతే రక్షించలేవో అప్పుడే నిన్ను విడిచిపెట్టేస్తాను, ఎప్పుడైతే నాకు నువ్వు దిగంబరుడిగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచిపెట్టేస్తాను. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టింది. సరే అన్నాడు. అయితే చూడండి, ఈ పురూరవుడికి ఊర్వశికి 6 సంతానం కలిగారు. ఆయువు, శ్రతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు. ఇందులో వీళ్ళు పుట్టిన తర్వాత ఓ రోజు ఇంద్రుడు ఏం చేశాడు అంటే ఈ మేకపోతులను ఎత్తుకుపోయాడు. రాత్రికి రాత్రి మేకలు ఎగిపోయాయని తెలుసుకున్నటువంటి ఈయన పురూరవుడు ఒంటి మీద గుడ్డ కూడా ఉందో లేదో తెలుసుకోకుండా ఆ మేకలను పట్టుకోవడానికి పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక ఈ మేకపోతులు కనిపించాయి. అయితే వెనక్కి వచ్చేస్తూ ఉండగా ఇతడు ఒంటి మీద వస్త్రం లేకుండా కనిపించాడు ఊర్వశికి. నువ్వు మేకల్ని కాపాడలేకపోయావు, 1 నీ తప్పు. 2 వివస్త్రుడిగా కనిపించావు, 2 నీ తప్పు. కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నా, నీకు నాకు బాయ్ బాయ్. వెళ్ళిపోయింది ఆవిడ. వీళ్ళని ఇతను పెంచాడు. అయితే ఇందులో విజయుడు
విజయుడు అనేటటువంటి వాడు చివరి నుంచి రెండో వాడే. ఈ విజయుడికి పుట్టిన సంతానం గురించి మొదట చెప్పారు. ఈ విజయుడికి భీముడు పుట్టాడు, అతడికి కాంచనుడు పుట్టాడు, ఆ కాంచనుడికి హోత్రకుడు పుట్టాడు, హోత్రకుడికి జహ్ను మహర్షి పుట్టాడు. ఈ జహ్ను మహర్షే గంగాదేవికి తాగి మళ్ళీ చెవి ద్వారా విడిచిపెట్టి జాహ్నవి అనే పేరు కలిగేలా చేశాడు. ఈ జహ్ను మహర్షికి పూర్వు పుట్టాడు, ఈ పూర్వుకి బాలకుడు అనేవాడు పుట్టాడు, ఈ బాలకుడికి అజకుడు పుట్టాడు, అజకుడికి కుషుడు పుట్టాడు, ఈ కుషుడికే కుషాంబుడు, తనయుడు, వసువు, కుశనాభుడు నలుగురు పుట్టారు. ఈ కుషాంబుడికి గాది పుట్టాడు, ఈ గాదికి విశ్వామిత్రుడు పుట్టాడు, విశ్వామిత్రుడికి 100 మంది పుత్రులు పుట్టారు. అదే గాది మళ్ళీ సత్యవతి అనేటటువంటి ఆవిడ కూతురు కింద పుట్టింది. ఈ సత్యవతికి రుచీకుడినిచ్చి వివాహం చేశారు. ఈ రుచీకుడు మంత్రించినటువంటి హవిస్సు తయారు చేసి భార్యకి వాళ్ళ అమ్మగారికి కూడా ఇచ్చాట. అంటే ఏమిటి, గాది యొక్క భార్యకి కూడా ఇచ్చాట ఈ చెరువు. ఎందుకంటే ఆవిడ మగ సంతానం కావాలన్నా కానీ కోరుకుంది. సరే, ఈ చెరువు నీకు క్షత్రియ సంబంధమైనటువంటి చెరువు అమ్మ, మీరు తీసుకోండి, మా భార్యకి బ్రహ్మ సంబంధమైన చెరువు ఇస్తున్నాను, ఈవిడ తీసుకుంటుందన్న. ఈ చెరువు తిన్న తర్వాత ఏం చెయ్యాలి, మా ఆవిడ రావి చెట్టును కౌగిలించుకోవాలి, మీరు వెళ్ళి మేడి చెట్టును కౌగిలించుకోండి అని చెప్పాడు. ఎందుకని, మేడి చెట్టు క్షత్రియ సంబంధమైంది, రావి చెట్టు బ్రాహ్మణ సంబంధమైనది. కాబట్టి అలా కౌగిలించుకోమంటే ఈవిడేమనుకుంది అంటే, గాది భార్య సొంత భార్యకి చేసిన చెరువులో కాస్త శక్తి ఎక్కువ పెట్టుంటాడు నా దానికన్నా, అది తీసుకుంటే బాగుంటుందని ఆ చెరువు తింది. అమ్మ నా చెరువు తినేసావే అంది కూతురు. ఏమో నీకు దాంట్లో ఏదైనా శక్తులు ఇంకా ఎక్కువ పెట్టుంటాడు అందుకు తినేశాను. అయ్యో పొరపాటు చేసో ఆయనకి తెలిస్తే తిడతారు, ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయనకి తెలిసింది ఈ విషయం, మీ అమ్మ నిన్ను మోసం చేసింది కదా అన్నాడు. అవునండి, అనుభవించు, నీకు క్షత్రియ తేజస్సుతో కొడుకు పుడతాడు, ఆవిడకి శుద్ధ బ్రాహ్మణుడు పుడతాడన్నాడు. కాళ్ళ మీద పడిందండి భార్య, నా కడుపులో క్షత్రియ తేజస్సు వద్దండి, నేను బ్రాహ్మణుడు కుమారుణ్ణే కోరుకుంటాను, నాకు అనుగ్రహం ఇవ్వండి. సరే, నీకు పుట్టే మనవుడు క్షత్రియ తేజస్సుతో పుడతాడు పొమ్మన్నాడు. ఆ రుచీకుడికి పుట్టినవాడే జమదగ్ని, ఈ జమదగ్నికి పుట్టినవాడే పరశురాముడు. ఏమండి, ఆ విశ్వామిత్రుడు క్షత్రియుడి కింద పుట్టిన సంస్కారాలన్నీ క్షత్రియ వంశంలో సంస్కారాలైనా ఆ బ్రహ్మ తేజస్సు ఉండడం వల్ల ఈ వశిష్ఠుడితో కోపం అనేటటువంటి కోపం మిషగా పెట్టుకుని గొప్పదైన తపస్సు చేసి బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మర్షి అయ్యాడు. తర్వాత ఏమండి, అంత గొప్పవాడు విశ్వామిత్రుడు. గొప్పదైనటువంటి బ్రహ్మర్షి పదవిని పొందాడు. ఒక కవి అంటాడు, కతుబు సంతతి తోడబోరి సురలోకం బొండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకు నందునిచే ఏ భవ్యుండు ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని గడించే అట్టి తపోరాశి తలంప వాటి కవే వాటిల్లును జయారంభముల్. హరిశ్చంద్రోపాఖ్యానంలో 2వ కోర్టులో బలిజేపల్లి వారు ఉన్న మాట, ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని ఘటించే అలాత చక్రం, జ్యోతిష్ చక్రం లాంటి చక్రాన్ని ఇంకో దాన్ని సృష్టించాట అవతల వైపు. ఆండ్రోమీడా గెలాక్సీ అంటున్నాగా ఇప్పుడు, దాన్ని సృష్టించాట ఈయన. అలాంటి మహానుభావుడు ఈ విశ్వామిత్రుడు. కాబట్టి చూడండి, ఈ రుచీకుడికి కొడుకు జమదగ్ని పుడితే జమదగ్నికి విశ్వామిత్రుడు పుట్టాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క చరిత్ర, ఈ పరశురాముడి యొక్క చరిత్ర అండి. చూడండి, ఒకరోజు ఈ యొక్క పరశురాముల వారు కార్తవీర్యార్జునుడు అని ఒక రాజుగారు ఉన్నారు. హయ్యయ వంశానికి చెందినటువంటి వాడు వేట కోసం అరణ్యానికి వచ్చి ఈ జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. పరశురాముల వారు లేరండి, బయటికి వెళ్ళాడు. అప్పుడే ఆతిథ్యం ఇచ్చాడు. ఇంత ఆతిథ్యం ఎలా పెట్టాడయ్యా ఈ ఋషి అన్నాడు మంత్రితో. లేదండి, ఇతడి దగ్గర ఆవుంది, ఈ యొక్క కామధేనువు, దానివల్ల అయితే మనదే, దాన్ని తీసుకొచ్చేయండి అన్నాడు. అలా కుదరదన్నాడు జమదగ్ని. ఇస్తావా బలవంతంగా లాక్కోమంటావా అని రజోగుణం చూపించాడు.
ఈ కార్తవీర్యార్జునుడు ఏమి సామాన్యమైన వాడు కాడు. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందినవాడు. అలర్కుడికి కార్తవీర్యార్జునుడికి గొప్పదైనటువంటి యోగ శాస్త్రాన్ని బోధించాడు. మనకి అలర్కోపాఖ్యానం గొప్పగా మనకి ఎక్కడ వినిపిస్తుంది అంటే మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది ఈ మాట. అయితే ఇక్కడ చూడండి, కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగిన వాడు, దత్తాత్రేయ అనుగ్రహంగా వచ్చేవాడికి. ఒకసారి నదీ తీరం దగ్గర ఆడుకుంటున్నాడు స్త్రీలతో కలిసి. వాళ్ళందరి ముందు వీడి బలాన్ని చూపించాలనుకుని 1000 చేతులతో గంగానదీ ప్రవాహాన్ని ఆపు చేసేట. ఆపు చేస్తే అక్కడే కాస్త గుడారం వేసుకుని దిగ్విజయ యాత్రకు వచ్చి ఒక చోట ఆగి సంధ్యావందనం చేసుకుని శివలింగార్చన చేసుకుంటున్నాడు రావణాసురుడు. ఈ నీళ్లు ఎప్పుడైతే ఆపు చేశాడో ఆ పైనన్ని నీళ్లు నిండిపోయి ఈ యొక్క గుడారంలో ఉన్న శివలింగాన్ని కూడా కొట్టుకు తీసుకుపోయేలా చేసి రావణాసుడికి కోపం వచ్చింది, ఎవడ్రా ఈ చర్యకి పాల్పడిన వాడు అని. ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి దిగాడు. వాడు ఏదో 10 తలకాయల పురుగు ఎవడరా నువ్వు అన్నట్లుగా వాడిని వంచి బంధించాడు, తీసుకొచ్చి జైల్లో పాడేశాడు. పులస్య మహర్షి వారు వచ్చి ప్రార్థన చేశారు, నాయన వాడు నా మనవడు, వాడిని విడిచిపెట్టే కాస్త అంటే సర్లే అని చెప్పి అప్పుడు విడిచిపెట్టాడు. అలాంటి వాడి కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు చూడండి, ఈ అహంకారంతో ఏం చేశాడంటే బలవంతంగా గోవుని తీసుకుపోయాడు. ఈలోపు పరశురాముడు వచ్చాడు. ఏం జరిగింది నాన్న, బాధపడుతున్నావు అన్నాడు. ఇలా జరిగిందిరా అన్నాడు. వెంటనే కోపం ఆవేశావతారం కదండి ఇది. వేగంగా వెళ్ళాట, గండ్రగొడ్డలి చేత్తో పట్టుకుని యుద్ధం చేశాడు. 500 బాణాలతో 500 ధనస్సులతో పట్టుకుని 1000 చేతులతో బాణాలు వేస్తుంటే ఈ గండ్రగొడ్డలతో పాటిని తప్పించి వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడి శిరస్సు నరికాటండి పరశురాము. ఆ గోవుని పట్టుకుని తీసుకొచ్చాడు. ఈయన యుద్ధం చూసి భయపడిపోయి పరుగులు తీశారట ఈ కార్తవీర్యార్జునుడు కొడుకులందరూ కూడా అయ్యయ్యలు. ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు ఈ విషయం. తండ్రి, అతన్ని చంపేశాను నేను అన్నాడు. అరే, ప్రభువుని అలా చంపకూడదు, ఎంత పని చేశావురా, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి, మళ్ళీ గంగానదికి వెళ్ళి 1 సంవత్సరం పాటు నువ్వు తపస్సు చేసి రమ్మన్నాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళి వచ్చాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఈ రేణుకాదేవి నదికి వెళ్ళి నీళ్లు ముంచుతోంది. అక్కడ ఒక గంధర్వుడు మిగతా స్త్రీలతో కూడి ఆనందంగా విహరిస్తూ ఉంటే ఆ సన్నివేశం చూసి ఈవిడ మనసులో కాస్త మాలిన్యం ఏర్పడింది. ఆ దృష్టితోనే ఉండి నీళ్లు పుంజుకొని ఇంటికి రావడం లేట్ అయింది కాస్త. ఈవిడికి ఏమిటి ఇలా ఉంది నా భార్య, ఇంత లేట్ అయిందని మనసులో ఆలోచన చేసి ఏదో జరిగి ఉంటుందని దివ్య దృష్టితో చూశాట. ఆహా, మానసికంగా మాలిన్యాన్ని పొందింది ఈవిడ అని కోపం పడి అప్పుడే ఇంటికి వచ్చిన పరశురాముడిని ఇలా పిలిచి, నాన్నగారు తల్లిని చంపేయరా మీ తల్లిని అన్నాడు. మిగతా కొడుకుల్ని వాళ్ళు మేము చంపమన్నారు. ఈలోపు పరశురాముడు వచ్చాడు. ఒరే, మీ తల్లిని మిగతా అన్నగారులని కూడా చంపేయమన్నాడు. పరశురాముడికి తెలుసు తన తండ్రి అంత శక్తివంతుడు, కాదంటే ఎంతైనా కోప్పడతాడు, అడిగిన దాన్ని చేస్తే ఏదైనా వరమిస్తాడు, అంత శక్తివంతుడని తెలిసి సరే నాన్న అని చెప్పి గొడ్డలు తీసుకుని తల్లి శిరస్సు నరికాడు. కొడుకుల శిరస్సులు కూడా, తమ్ముళ్ళ శిరస్సులు, అన్నగారుల శిరస్సు కూడా నరికేశాడు. శభాష్, చెప్పగానే చేశావు కాబట్టి నీకు వరం ఇస్తున్నా, ఏం కావాలన్నాడు. ఏమీ లేదు, తల్లిగారిని అన్నగారిని బతికించు మళ్ళీ. నేను నరికిన విషయం కూడా వాళ్ళకి తెలియకూడదన్నాడు. సరే నీకు వరం ఇస్తున్నానని మళ్ళీ వాళ్ళని బతికించాడు. ఓ రోజు సోదరులతో కలిసి ఎక్కడికో అరణ్యంలో దూరంగా వెళ్ళాడు పరశురాముడు. అదే అదును చూసుకుని, ఎవరూ లేనటువంటి అదును, ఈ హైహైలు అనేటటువంటి వాళ్ళు కార్తవీర్యార్జును కొడుకులు వచ్చి బలవంతంగా జమదగ్ని యొక్క శిరస్సు నరికేశారట. మా తండ్రి శిరస్సు నరికాడుగా మరి పరశురాముడు. పాపం ఎంత వారించినా వినకుండా ఆవిడ పక్కకి గంటేసి రేణుకాదేవిని ఆయన తల నరికేస్తే 21 సార్లు గుండెలు బాదుకుందిటండి రేణుకాదేవి. అప్పుడే వచ్చాడు పరశురాముడు. అమ్మ ఏడుపు చూసి ఆ నాన్నగారి శవాన్ని చూశాడు, జరిగింది తెలుసుకున్నాడు. అమ్మా, నువ్వు 21 సార్లు గుండెలు బాదుకున్నావు, లెక్క పెట్టా నేను.
ఈ 21 సార్లతో ఈ క్షత్రియ వంశాలు లేకుండా చేస్తానని 21 సార్లు ఈ క్షత్రియుల మీద దండెత్తి లోకల్లో క్షత్రియుడు అనేవాడు లేకుండా చేశాడు. చూడండి, ఈ క్షత్రియుల రక్తంతో తర్పణాలు విడిచిపెట్టాట. ఈ తర్పణాలన్నీ 5 మడుగులయ్యాయన్న. ఈ మడుగులే సమంత పంచకము అని పేరుతో ఈ కురుక్షేత్రం అయిందయ్యా. చూడండి, అలాంటి క్షేత్రంలో ఆయన కథ చెప్పుకోవడం మనకు ఎంత అదృష్టం ఇది. అందువల్ల ఈ సమంత పంచకంలోనే ఈ తర్పణాలు విడిచిపెట్టి ఇక్కడ యజ్ఞం చేసి ఈ యజ్ఞంలో మళ్ళీ భూమినంతటినీ దానం చేశాడు అందరికీ కూడా. అందువల్ల ఇక్కడ దానం చేస్తే అంత గొప్పదైన ఫలితం వస్తుంది అని, అంత శ్రేయస్సు కలుగుతుంది అని, ఈ విధంగా విశ్వామిత్ర చరిత్ర నడిచిందయ్యా అని చెప్పి, అయితే ఈ పురూరవుడికి ఊర్వశికి పుట్టిన వాళ్ళలో పెద్దవాడు ఎవరు అంటే ఆయువు. ఈ ఆయువుకి నహుషుడు, కృతవృద్ధుడు, రజిరంభుడు అనేటటువంటి వాళ్ళు పుట్టారు. అయితే ఈ నహుషుడు యొక్క చరిత్ర గురించి చెప్తున్నారండి. ఈ నహుషుడికి యయాతి, యాతి, యయాతి, ఆయాతి, వియతి, కృతి అనేటటువంటి వాళ్ళు కొడుకులు. ఇందులో యతి అనేవాడు ఆత్మజ్ఞానాన్ని పొంది రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక యయాతి అనేవాడు శుక్రాచార్యుడి కూతురైనటువంటి దేవయానిని వివాహం చేసుకున్నాడు. అలాగే వృషపర్వుడు అనేటటువంటి రాజుగారి కూతురైనటువంటి శర్మిష్ఠ అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ శర్మిష్ఠకి ఈ దేవయానికి పడదో గొడవైందో ఒక కథ ఉంది మనకి మహాభారతంలో. ఇక్కడ ఉంది, సమయం లేదు కాబట్టి మామూలుగా మనకి తెలిసిన కథ కాబట్టి ముందరికి వెళ్తున్నా. చూడండి, ఇక దేవయానికి పుట్టిన వాళ్ళల్లో యదువు, తుర్వసుడు అనేవాళ్ళు ఉన్నారు. ఈ శర్మిష్ఠకి పుట్టిన వాళ్ళలో ద్రుహుడు, అనువు, పూరువు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే యయాతి మహారాజు గారు, ఎవరా మీ యొక్క యవ్వనాన్ని ఇవ్వండి, నాకు నేను కొన్ని రోజులు సుఖాలు అనుభవించాలనుకుంటున్నానంటే ఎవరు ఇవ్వనన్నారండి. ఒక్క పూర్వు మాత్రం ఇచ్చాడు. ఒరే, నా రాజ్యాధికారం నీదే, మిగతా వాళ్ళకి రాజ్యం లేదన్నాడు. అందువల్ల యదువంశం వారందరికీ కూడా, యదువుకి వీళ్ళు ఎవరికి కూడా రాజ్యం ఇవ్వలేదు, కానీ పూర్వుడికి ఇచ్చాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యదువు వంశంలోనే ఎందుకు పుట్టాడండి? ఇదొక ప్రశ్న. మళ్ళీ అంటే కృష్ణుడు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే పురాణాలు, 2 పురాణాల్లో 2 రకాలుగా రాశారు దీని గురించి. బ్రహ్మ వైవర్త పురాణంలో ధర్మరాజుకు వచ్చింది ఈ యొక్క సందేహం. ఇంతమంది చంద్రవంశంలో ఉన్నారు కదా రాజులు, యదువు వంశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎందుకు పుట్టాలనుకుంటున్నారు? మీరు ఏదో కారణం లేకపోతే పుట్టరు, ఎందుకు పుట్టారో నాకు చెబుతారా అని కృష్ణుణ్ణే అడిగాడు డైరెక్ట్గా ధర్మరాజు. అవును, నిజమే, యదువు అంటే నాకు అంత ఇష్టమయ్యా అన్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని? యదు అనుగ్రహాత్ దత్తాహ, దత్తాత్రేయ అనుగ్రహం పొందినవాడు యదు మహారాజు. ఆ దత్తాత్రేయ అనుగ్రహం పొందాడు కాబట్టే నేను అతని వంశంలో పుట్టానన్నారు స్వామి. చూడండి, అది కాదు, ఇంకొక చోట ఇంకొక రకంగా రాశారు. ఏమంటారంటే యయాతి మహారాజు పిలిచేవరే, నీ భార్య నా యొక్క మీ తల్లితో నేను ఇంకా సుఖించాలనుకుంటున్నాను, నీ శరీరం నాకు అప్పుగా అన్నాడు. యవ్వనం, నాన్న ఇవ్వడం నాకేమి ఇబ్బంది ఏం లేదు, నా యవ్వనాన్ని నువ్వు తీసుకుని నా తల్లితో సుఖాన్ని అనుభవిస్తే నాకు ఆ దోషం అంటూ ఉంటుందిగా, నా తల్లితో సుఖించిన దోషం, ఇది మరి ధర్మమేనా అని అన్నట్టండి. ఇలా అడిగినందుకు శ్రీ మహావిష్ణువు ఆనందించేట వాడిని చూసి. ఇక్కడ 2 ఇద్దరున్నారండి, ఒకళ్ళు ప్రభువు, ఒకడు తండ్రి. ప్రభు ఎవరు? పరమాత్మ. తండ్రి ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి యయాతి. తండ్రి మాట నిలబెట్టినందుకు పూర్వుకి ఆ గొప్పదైన రాజ్యాధికారం వచ్చింది. భగవంతుడి యొక్క దృష్టిలో మంచి మార్గాన్ని సంపాదించుకున్నవాడు యదు, మంచి ఆలోచన సంపాదించుకున్నవాడు. అందువల్ల అతడికి నచ్చి భగవంతుడికి అతని యొక్క తత్వం, అతడి వంశంలో పుట్టాలని అనుకున్నారు స్వామి. కాబట్టి యదువయ్య, ఈ యదువంశంలోనే మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించారు. అయ్యా, కృష్ణ పరమాత్మ లీలా విశేష వైభవ స్ఫూర్తిమన్మూర్తులు మీ ద్వారా నేను వినాలనుకుంటున్నానన్నాడు. చూడండి, పూర్వుకి సమస్త భూమండలానికి కూడా పట్టాభిషిక్తుని చేశాడుగా యయాతి. అక్కడ జనమేజయుడు అనే కుమారుడు పుట్టాట.
పరీక్షిత్ కొడుకు జనమేజయుడు కాదు, ఆ జనమేజయుడు వేరు. ఈ జనమేజయుడికి వంశం అలా నడుస్తూ ఉండగా ప్రచిన్వంతుడు, ప్రవీరుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, సుమస్యుడు, చారుపదుడు, శుద్ధ్యుడు, బహుగవు, సంయాతి, అహంయాతి, శాద్రాశ్వు, ఋతేయువు, రంతిభారుడు, సుమతి, రైభ్యుడు, దుష్యంతుడు. ఈ దుష్యంతుడి కథే మనం చెప్తాం. ఆ దుష్యంతుడికి ఎవరు పుట్టారు? భరతుడు పుట్టాడు. ఆ భరతుడు, ఈ భరతుడికి భరద్వాజుడు పుట్టాడు. పుట్టలేదు, ఎవరిచ్చారు? ఈ భరద్వాజు మరుత్తులు తీసుకొచ్చి ఇచ్చారు. భరద్వాజుడికి ఉన్న సంతానం పోయింది. అది ఒక కథ, మళ్ళీ ఒక విశేషమైన కథ భాగవతంలోనే వస్తుంది. కానీ భరద్వాజుడిని మరుత్తులు ఎందుకు ఇచ్చారన్నారు? ఈ భరద్వాజుడు అనేవాడు ఉన్నాడే, బృహస్పతి తమ్ముడి భార్యకి పుట్టినవాటండి ఈ భరద్వాజుడు. అతన్ని తీసుకుని స్వీకరించలేదు తల్లి. మా ఆయన తిడతాడు బృహస్పతితో కన్నామని, అందువల్ల నేను తీసుకోను అంటే బృహస్పతి కూడా నేను తీసుకోను అన్నాడు. మరత్తులు పెంచారు వీడు. ఈ మరత్తులు ఏం చేశారు? తీసుకువెళ్ళి ఇతనికి ఇచ్చారు, భరతుడికి. భరతుడు పెంచుకున్నాడు. ఈ భరద్వాజుడికి మన్యువు అనేవాడు పుట్టాడు. ఈ మన్యువుకి నరుడు అనేటటువంటి వాడు పుట్టాడు. ఈ నరుడికి సంకృతి అనేవాడు పుట్టాడు. ఈ సంకృతికి పుట్టినవాడు గురుడు. ఈ గురుడికి సంకృతికి ఇద్దరు పుట్టారు, గురుడు ఒకడు, రంతిదేవుడు ఒకడు. ఈ రంతిదేవుడు కథ చెప్తారని మహానుభావుడు. తృణధాన్యాలు కూడా కాకుండా ఏరుకుని మిగిలిన వచ్చి తింటూ ఉండేవాట. తనకు ఉన్నదల్లా దానం చేసేస్తూ ఉండేవాట. ఒకరోజు బియ్యం ఏరుకుని వచ్చి ఎప్పుడు 40 రోజులు పస్తులున్నాడు, ఏమీ దొరకలేదు. 40 రోజుల తర్వాత దొరికింది ఇంత అన్నం. తెచ్చుకుని పరమానందంగా దాన్ని వండుకుని తిందామనుకుంటే ఈలోపు అతిథులు వచ్చారు. తర్వాత కుక్క వచ్చింది. తర్వాత వాళ్ళు ఎవరో వచ్చారు. అయ్యా మాకు ఉందంటే ఉన్న దాంట్లో అందరికీ భాగాలు పెట్టేసి చివరిలో ఇంత ఉంచుకుని అది కూడా తిందాం అనుకుంటే ఈలోపు కుక్క వచ్చి జాలిగా చూసిందని దానికి పెట్టేశాడు. నీళ్లు తాగుతుంటే వాళ్ళు ఎవరో దాహం వేస్తోందంటే వాళ్ళకి ఇచ్చేశాడు. ఇలా శ్రీ మహావిష్ణువే అన్ని రూపాల్లో వచ్చి పరీక్షించాడండి రంతిదేవుడు. ఎదుటివాడికి ఇవ్వడంలోనే ఆనందం ఉంది, కానీ తాను తినడంలో పస్తులున్నానా, నేనే తినాలనే ఆనందం లేదు ఆయనకి. అందువల్ల నీకు మోక్షం ఇస్తున్నానని రంతిదేవుడికి మోక్షం ఇచ్చాడు. చూడండి, ఈ మన్యు వంశంలో వచ్చిన వాడు ఈ రంతిదేవుడు. అయితే ఈ భరద్వాజుడికి మన్యువు తర్వాత నరుడు వచ్చాడు కదా, ఈ నరుడు వంశంలో వచ్చినవాడు రంతిదేవుడు అండి. ఈ నరుడు తర్వాత గర్గుడు అనేవాడు ఉన్నాడు, సోదరుడు ఈ నరుడికి. ఈ గర్గవంశమే తర్వాత బ్రాహ్మణ వంశమైంది. గర్గాచార్యులు వారు వచ్చిన వాళ్ళు ఇందులో నుంచే. తర్వాత మహావీర్యుడు, జయుడు, బృహత్క్షత్రువు అన్నారు. ఈ బృహత్క్షత్రువుకి పుట్టినవాడు హస్తి. ఇతడి పేరు మీదే హస్తినాపురం అని పేరు వచ్చిందయ్యా అని చెప్పారండి. ఇక ఈ హస్తి కుమారుడు అజామీయుడు, అజామీయుడికి బృహదీషుడికి బృహద్దనువు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద వంశం వచ్చిందండి. యదు వంశాన్ని గురించి చెప్తున్నారు ఇప్పుడు. యదువు, మరి పూర్వుడి గురించి చెప్పానుగా, ఇప్పుడు యదువు గురించి చెప్తున్నారు చూడండి. యదువంశంలో యయాతి పెద్ద కుమారుడు యదువు అండి. ఈ యదువుకి సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపువు అనేటటువంటి వాళ్ళు 4 పుట్టారు. ఇందులో సహస్రజిత్తుకి శత్రుజిత్తు, వేణుహయుడు, హయాయుడు, ధర్ముడు, నేత్రుడు, కుంతి, సోహంతి, మహిష్మంతుడు, భద్రసేనుడు, ధర్మదుడు, ధనకుడు, కృతవీర్యుడు, అర్జునుడు. ఈ అర్జునుడే కార్తవీర్యార్జునుడు. చూసారా, ఈ కార్తవీర్యార్జునుడికి 1000 మంది కుమారులు 5గురే మిగిలారు. మిగతా వాళ్ళందరినీ ఈ యొక్క పరశురాముడు చంపేశాడు. ఈ 5గురు ఎవరన్నారు? జయధన్వుడు, సూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అని. ఇందులో జయధ్వజుడికి తాళజంగుడు పుట్టాడు. తాళజంగుడికి 100 మంది తాళజంగులు అనే వాళ్ళే పుట్టారు. మళ్ళీ 100 మంది వీళ్ళని తాళజంగులని అంటారు. అయితే ఇందులో వీతిహోత్రుడు పెద్దవాడు, అతడికి మధువు పుట్టాడు. అతడికి 100 మంది పుట్టితే అందులో పెద్దవాడు వృష్టి. ఈ వృష్టి వంశం వాడేనయ్యా. ఈ వృష్టి వంశంలోనే మధువు, వృష్టి, యదువు అనేవాళ్ళు 3 ప్రసిద్ధులు. ఇందులో మాధవులు, వార్ష్ణేయులు, యాదవులు అనేవాళ్ళగా వీళ్ళు వ్యవహరించబడ్డారు అని 3 డివైడింగ్ కేసులు చెప్పాడు. ఈ కేసుల్లోనే చిత్రరథుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతనికి సూరసేనుడు పుట్టాడు. ఆ సూరసేనుడికి పుట్టిన వాళ్ళే 8 మంది సంతానం ఉంటే అందులో వసుదేవుడు ఒకడు. ఆ వసుదేవుడికి పుట్టిన సంతానంలోనే ఆ వసుదేవుడు 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 8 మందిలో దేవకి ఒకళ్ళు. ఆ దేవకి పుట్టిన సంతానంలో శ్రీకృష్ణ పరమాత్మ, బలదేవుడు ఇద్దరు కూడా ఉన్నారయ్యా.
కృష్ణవంశం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఇటు పూర్వవంశం నుంచి అర్జునుడు అక్కడి నుంచి మొత్తం అదంతా కూడా చెప్పుకుంటూ బాహ్లీక సోమదత్త భూరిశ్రమలు మొత్తం దాకా చెప్పుకుంటూ వచ్చి అక్కడి నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు కిందకి. మళ్ళీ భీష్ముడు పుట్టాడు. భీష్ముడు తర్వాత ఇలా చిత్రరథుడు చిత్రకేతు ఇద్దరు పుట్టారు. అంబిక అంబాలికని భీష్ముడు తీసుకొచ్చాడు, వివాహం చేశాడు. అక్కడలో వాళ్ళందరూ ఇద్దరు చనిపోయారు. ఒకళ్ళు గంధర్వుడి చేతిలో చనిపోయారు, ఒకళ్ళేమో ఇలా చనిపోయాడు, అధిక కామంతో చనిపోయాడు. అప్పుడు వ్యాస భగవానుడి అనుగ్రహం ద్వారా అంబికయందు కూడా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు. శూద్రజాతి కన్యయందు విదురుడు పుట్టాడు. ఈ విధంగా వంశం ఆచరిస్తే ధృతరాష్ట్రుడికి కౌరవులు, ఆ యొక్క పాండురాజుకు పాండవులు పుట్టారు. వీళ్ళందరూ మేనమావ పిల్లలు వీళ్ళు అని ఈ యొక్క మొత్తం చంద్రవంశం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు స్వామి. ఎంత గొప్ప కథ చెప్పారు మీరు నాకు. ఇక ఈ వంశాల గురించి పక్కన పెట్టండి. ఆ పరమాత్మ పూర్ణ సంకల్ప స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ కథని నేను తనివి తీరా వినాలనుకుంటున్నాను స్వామి. నాకు ఆయన కథ చెప్పండి స్వామి, నేను వినాలనుకుంటున్నాను స్వామి అన్నాడు. చూడండి, 165 సంవత్సరాలు ఉన్నట్ట భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క అవతారాన్ని స్వీకరించిన తర్వాత దశ స్కంద హరయే నమః. దశమ స్కందం ప్రారంభం చేస్తున్నారండి.